బేసిక్గా మీరు అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నాను చూసారా ఇందాక, ఎవడే ఏదో కొంచెం మైనర్గా మైండ్ వచ్చిందంటే ఒక టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుంది ఫైన్ అని చెప్పేసి. కానీ అదే ప్రాబ్లం మాటిమాటికి వస్తూ ఉంది అనుకోండి, ఎవ్రీ వీక్ వస్తూ ఉంది, ఎవ్రీ 15 days వస్తూ ఉంది అనుకోండి, మనం తప్పకుండా ఏ కారణం అన్నా ఉందా అని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ కారణాలు ఏముంటాయి? స్ట్రక్చరల్ కారణాలు ఉండొచ్చు, బ్లాడర్ ఎంప్టీయింగ్లో కానీ బ్లాడర్ మూత్రం విసర్జనలో ప్రాబ్లం ఉండొచ్చు, కొత్తగా ఏదైనా జబ్బులు లైక్ స్టోన్స్ కానీ ఏమన్నా ఉండొచ్చు, లేక కొన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ ట్యూబర్క్లోసిస్. సో ఎవరికైనా మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గకుండా ఉంది, 4 సార్లు యాంటీబయాటిక్ వాడారు, 5 సార్లు యాంటీబయాటిక్ వాడారు అన్న పక్షంలో వాళ్ళకి ఈ ట్యూబర్క్లోసిస్ లాంటిది లేదు కదా అనేది ఒకసారి స్కోపీ అనేది చెక్ చేస్తారు. నేను అన్నాను చూసారు ఇంత స్కోపీ ఒకసారి చెక్ చేయాలి. ప్లస్ ట్యూబర్క్లోసిస్ ఆర్గానిజం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. అది వెనెవర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్, మాటికి వస్తున్నది అంటే కారణం లేకుండా రాదు. ఎగ్జాక్ట్లీ, కారణం కోసం మనం వెతకాల్సిందే. కరెక్ట్, అది ఇంకా డౌటే లేదు. సో అది ఎత్తుకోకుండా ఉండడం మనం అజాగ్రత్త లేకపోతే తప్పవుతుంది తప్ప అది ఎతకాల్సిన అవసరం అయితే ఎప్పటికీ ఉంటుంది. సో సంవత్సరానికి ఒకసారి అబ్డామినల్ స్కాన్ ఒకటి, అల్ట్రా స్కాన్ ఒకటి తీయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అట్లీస్ట్ ఒక 3-4 monthsకి ఒకసారి నార్మల్ యూరిన్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుందంటారా సార్? అనుకో అవసరం లేదమ్మా. అంటే బేసిక్గా మనం చేయించుకున్న దానివల్ల ఎప్పుడు చూడండి, మీరు ఎప్పుడు చేయించుకుంటారు? మీరు నార్మల్గా ఉన్నప్పుడే చేయించుకుంటారు. అటువంటిప్పుడు మీ రిపోర్ట్ కూడా నార్మల్గానే ఉంటుంది. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాబ్లం వస్తేనే మన హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే వీ వాంట్ టు ప్రూవ్ నార్మల్సీ. అవును, అంతే కదా. ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్స్ ఇన్ని జరుగుతూ ఉంటాయి ఎందుకు? వీ ఫీల్ గుడ్ ఇన్ ప్రూవింగ్ నార్మల్సీ. నేను నార్మల్గా ఉన్నాను అని చెప్పించుకునే దానికి మనం తాహతపడతా ఉంటాం. ఇప్పుడు బ్లడ్ షుగర్ ఎవరు చేస్తారు? ఎక్కువగా షుగర్ లేనివాడే చేసుకుంటాడు. షుగర్ ఉన్నవాడు 3 నెలలు కూడా ఒకసారి చేయించుకోడు, ఎందుకంటే వాడికి తెలిసి ఎక్కువ ఉంటుందని. ఎప్పుడు చేసుకుంటాడు? మళ్ళీ కంట్రోల్ చేసుకొని వచ్చి మళ్ళీ చేయించుకుంటాను అంటాడు. ఎందుకు? హీ స్టార్ట్స్ ఫీలింగ్ దట్ అలా చూడాలని కోరుకుంటాడు కాబట్టి అది మనిషి తత్వం. సో ఇట్ ఈస్ నాట్ వెన్ టు డూ అనేది కాదు. బట్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది బేసిక్గా ఒక ర్యాండమ్ స్టేట్మెంట్ ఇచ్చిన దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఇది ఒక అనవైతీగా పెట్టుకొని చేయించుకుంటారు. సపోజ్ మనకి హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఉందనుకోండి, మీరు ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేయించుకోవాలి. హిస్టరీ ఆఫ్ స్టోన్ డిసీజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఉంది, నీకే ఒకసారి స్టోన్ వచ్చింది, ఒక అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేయించుకుంటా ఉంది. అంతే తప్ప కాదు. మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మాటిమాటికి వస్తూ ఉంటే అసలు నిజంగా నీకు యూరిన్ ఇన్ఫెక్షనా కాదా? ఓ 2 సార్లు యూరిన్ టెస్ట్ చేసి మీకు ఇన్ఫెక్షన్ ఉందని ప్రూవ్ చేయాలి కదా. ప్రతి మంట యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోవడం తప్పే కదా. సో ఆ విధంగా చూసుకోవాలి. అంతే తప్ప మనము చేంజ్ చేసుకున్న టైంలో ఎప్పుడు నార్మల్గా ఉంటాం, చేయించుకోలేని టైంలోనే అబ్నార్మల్గా ఉంటాం. సో అలా కూడా చెప్పడం కుదరదు. సో మన హిస్టరీ, మన పాత హిస్టరీ, మన జెనెటిక్ హిస్టరీ, మనం పడ్డ కష్టాలు, మన పడ్డ జబ్బులు, ఇవి విల్ డిక్టేట్ నెక్స్ట్ నువ్వు ఏమేమి చేయించుకోవాలనేది మనకు డిక్టేట్. జనరల్గా కిడ్నీలో స్టోన్స్ కనుక ఉంటే మ్యాక్సిమం చిన్నవైతే కనుక లేజర్తో చేసేసేయచ్చు అని అంటారు. సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం పడుతుందంటే పెద్ద సైజేనా? ఈ యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే అలా కాదు. బేసికలీ ఏంటంటే నేను అంటున్నా మళ్ళీ అగైన్, వీఆర్ నాట్ ట్రీటింగ్ ది స్టోన్ కాదు చూడాల్సింది. ఇట్స్ ఎ టెండెన్సీ ఆఫ్ ఎ పర్సన్. కిడ్నీలో చాలా చోట్ల ఈ స్టోన్ అనేది ఉండొచ్చు. ఒకటి కిడ్నీ లోపల కలెక్టింగ్ సిస్టమ్ క్యాలిసిస్ అనేది ఉంటాయి, దాంట్లో చిన్న స్టోన్స్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే తయారవుతాయి స్టోన్స్. అక్కడ నుంచి బైపాస్ అయ్యి మళ్ళీ యూరినరీ ట్యూబ్లోకి రావడం జరగచ్చు, ట్రాక్లో అడ్డం పడచ్చు, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు కానీ సిమ్టమాటిక్ స్టోన్స్ నెంబర్ 1 పేషెంట్కి కష్టం ఇస్తున్నాయి. ఈ స్టోన్ వల్ల పేషెంట్కి నొప్పి వస్తూ ఉంది, కొన్ని రోజులు ఆగి చూసాడు అది పడే అవకాశం లేదనుకున్నప్పుడు తీయాల్సిందే, అది స్టోన్ ఎంతైనా కానీ సైజ్. లేక స్టోన్ వల్ల మనకు కాంప్లికేషన్ వస్తూ ఉంది, 3 వారాలు అయిపోయింది పట్టడం లేదు, జ్వరం వస్తూ ఉంది, నొప్పి తగ్గట్లేదు, చేయాల్సిందే. నెంబర్ 3 ఒక సైజ్ స్టోన్ దాటింది, 1 సెంటీమీటర్ స్టోన్ ఉంది, ఇది నువ్వు 1 సంవత్సరం కాదు కదా 2 సంవత్సరాలు వాడినా వెయిట్ చేసినా కానీ పడే అవకాశం తక్కువ. ఆ పడే లోపల ఆ కిడ్నీ డ్యామేజ్ చేసి కిడ్నీ లాస్ అవుతుంది. సో అప్పుడు చేయాల్సిందే. సో స్టోన్ డిసీజ్లో ఎయిమ్ ఎలా ఉంటుంది అంటేనమ్మా 2 మెయిన్ ఫ్యాక్టర్స్. గివ్ రిలీఫ్ టు ద పేషెంట్. వాట్ ఈస్ ఈ సఫరింగ్ ఫ్రమ్? నీకేం జబ్బురా? నాకు కిడ్నీ స్టోన్ ఉంది. అరే అది కాదు జబ్బు అంటే, నీ ఎలాంటి కష్టం ఉంది? నాకు పెయిన్ ఉంది, నాకు జ్వరం ఉంది. సో ట్రీట్ ద పేషెంట్. నెంబర్ 2 దెన్ కమ్స్ సేవ్ ద కిడ్నీ.
నొప్పి లేకపోయినా కొన్ని స్టోన్లకు మనం ట్రీట్మెంట్ చేయాల్సిందే టు సేవ్ ద కిడ్నీ. అవును. నొప్పి ఉంటే చిన్న స్టోన్ అయినా కానీ ట్రీట్మెంట్ చేయాల్సిందే. నొప్పి అంటే కాంప్లికేషన్ లాంటిది, ఏదో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే చిన్న స్టోన్ అయినా ట్రీట్మెంట్ చేయాల్సిందే. సో లొకేషన్, కాంప్లికేషన్, కిడ్నీ ఫంక్షన్, ఈ మూడింటి మీద మనం డిసైడ్ అవుతుంది ట్రీట్మెంట్ చేయాలా వద్దా, చేయాల్సి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సింది. ఈ మధ్య కాలంలో ఓపెన్ సర్జరీ అనేది స్టోన్కి ఈ మధ్య అసలు వినలేదు. లాస్ట్ 25 yearsలో నేను చేసినట్టు గుర్తు కూడా లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎండోస్కోపిక్ సర్జరీ. ఎండోస్కోపిక్ సర్జరీ అంటే మూత్రనాళం నుంచో లేకపోతే కిడ్నీలోంచి డైరెక్ట్గానో ఎండోస్కోప్ అనేది వేసి కొన్ని పరికరాల ద్వారా ఆ స్టోన్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. ఆ పరికరాల్లో ఒక పరికరం ఏమిటి అంటే ఒక ఎనర్జీ సోర్స్ అంటాం. లేజర్ అనేది ఒక ఎనర్జీ సోర్స్, అంతే తప్ప లేజర్ మనం బయట నుండి వేస్తే స్టోన్ లోపల పోవడం అనేది జరగదు. ఇది మనం ఎండోస్కోప్ ద్వారా అక్కడ వెళ్ళి ఆ లేజర్ని దాని మీద మనం సోకితే అప్పుడే స్టోన్ బ్రేక్ అనేది జరుగుతుంది. సో ఆ ఎనర్జీ సోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. న్యూమాటిక్ అని, అల్ట్రాసౌండ్ అని, ప్లస్ లేజర్ అని. ఈ మూడిట్లో అవసరం బట్టి, సిచ్యువేషన్ బట్టి ఏది అవసరమో అది చేయడం జరుగుతుంది. కానీ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇంప్లాంట్ చేసేంత టెక్నాలజీ పెరిగిందా సార్? లేదు, ఇంతవరకు ఎట్ ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది ఈజ్ ఏ ఓన్లీ ఎ రీసెర్చ్ థింగ్ టిల్ నౌ. ఇంతవరకు లేదు. బేసిక్గా వి కంటిన్యూ ఏదో డయాలిసిస్ అనేది ఉంది. ఏదైతే ఈ పేషెంట్లు చనిపోకుండా చూసుకునేదానికి ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తే వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉండే అవకాశం. కానీ ఇప్పుడు మీరు అన్నారు కిడ్నీ పాడైపోయిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేని వాళ్ళు, లేదా చేయించుకోవడానికి అవకాశం లేని వాళ్ళు, అది ఆర్థిక స్తోమత కావచ్చు, లేదా బ్లడ్ గ్రూప్ దొరకకపోవచ్చు సమ్ టైమ్స్. ఇలాంటప్పుడు డయాలసిస్ అనేది ఆప్షన్గా పెడుతున్నారు. కానీ వన్స్ డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఐ థింక్ నెలలో ఒకసారి, తర్వాత నెలలో 2 సార్లు ఇలా నెంబర్ పెరుగుతూనే ఉంటుంది కదా సార్? కాదు, ఇది తప్పం. అంటే చాలా మందికి దేర్ 2 things. సార్ నాకు డయాలసిస్ స్టార్ట్ అయితే మళ్ళీ జీవితాంతం డయాలసిస్. దట్స్ వాట్. మీరు ఆ సిచ్యువేషన్కి వచ్చారు కాబట్టి డయాలసిస్ చేస్తున్నారు. సో దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు లివ్ వితౌట్ డయాలసిస్. ఐదర్ యూ షుడ్ హ్యావ్ మీ కిడ్నీ, కొత్త కిడ్నీ అన్న మీ బాడీలో ఉండి అది పనిచేసి నిన్ను కాపాడాలి. లేదు అంటే మీ కిడ్నీ పని చేసే పనిని మనం ఈ రక్తాన్ని ఆ డయాలసిస్ మెషిన్లో పంపించి అలానా చేయాలి. సో ఇది తప్పు ఆలోచన. ఇప్పుడు ఇలా ఉంటుంది. నాకు కళ్ళు కొంచెం ఇదే పవర్ ఉందని చెప్పి నేను ఈ గ్లాసెస్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత తీసేస్తే నా కళ్ళు మామూలు అవుతాయా? ఇది ఉన్నప్పుడే కదా అది పనిచేసినట్టు. సేమ్ థింగ్ విత్ కిడ్నీ. ఈ డయాలిసిస్ మెషిన్ అనేది ఇది. డయాలిసిస్ మెషిన్ ఇస్ దిస్. ఇది తీస్తే మనకు మళ్ళీ కనపడుతుందా? కనపడదు కదా. సో డయాలిసిస్ ఈజ్ ఎ నెసెసిటీ. సో ఇట్ బికమ్స్ ఎ నెసెసిటీ ఫర్ లైఫ్. నువ్వు రోజు లేచి బ్రష్ చేసుకున్నట్టే అది కూడా అవసరమైన భాగంగా తోడుకుంటుంది. అండ్ నెంబర్ 2, మనలో చాలా మటుకు అపోహలు ఉన్నాయి. ఎందుకు మన పేషెంట్స్ ఇప్పుడు చాలామంది చూస్తాం. ఇప్పుడు వెస్ట్లో పేషెంట్స్ డయాలిసిస్లో ఉన్నా అసలు ఐడెంటిఫై కూడా చేయలేం. వీడు డయాలిసిస్లో ఉన్నాడా, ఎంత బాగున్నాడు, ఈజ్ నార్మల్ లుకింగ్, ఈనేంటి డయాలిసిస్ అని. అదే మన దగ్గర డయాలిసిస్ పేషెంట్లు మనం చూడడానికి చెప్పేయచ్చు, బాబు ఈ డయాలిసిస్లో ఉన్నాడు, చూడడానికే కొంచెం సిగ్గా ఉన్నాడు అని చెప్పి. ఇది బేసిక్ ఏంటంటే వీ టెన్ టు పుష్. అంటే మనం లాస్ట్ పాయింట్ వచ్చేంత వరకు ఏమీ చేయకుండా ఇంకా తప్పనిసరి కష్టమవుతుంది, లేకపోతే కాంప్లికేట్ అవుతుపోతున్నాం మనం అనుకున్నప్పుడే డయాలిసిస్ స్టార్ట్ చేస్తాం. సో దట్స్ అనదర్ మిస్టేక్. దర్ 3 factors వెన్ యూ ఇన్స్టిట్యూట్ యువర్ డయాలిసిస్. అంటే డయాలిసిస్ ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు? జబ్బుకి అవసరం పడ్డప్పుడా, లేకపోతే నీకు ఇంకో గత్యంతరం లేనప్పుడా? ఈ 2 పాయింట్స్ చాలా దూరంగా ఉంటాయి. ఓకే, సరేనా? ఈ పాయింట్లో చెప్పిన పక్షంలో ఇంకా నీకు డయాలిసిస్ అవసరం పడుతుంది, నువ్వు చేయించుకో అంటే నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇప్పుడే అవసరం లేదు కదా అని అనుకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేంత వరకు ఆగుతాడు. సో వెన్ యూ స్టార్ట్ డయలైజింగ్ ద పర్సన్ వెన్ ఈజ్ గుడ్, ఈ లుక్స్ గుడ్, అప్పుడే బాగుపడతాడు. నెంబర్ 2, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలిసిస్. కరెక్ట్ డయాలిసిస్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందమ్మా. ఒక 100 kilo పేషెంట్ ఉన్నాడు అనుకోండి, 3 times in a week is necessary. డిపెండ్స్ ఆ వెయిట్ కూడా ఉంటుంది. వెయిట్ వల్ల ఇంకా అంటే వెయిట్ అనే కాదు, 3 times in a week is a necessity for almost everybody. అంతే తప్ప 3 times in a week is మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? సీరం క్రియాటినిన్ లెవెల్స్ కానీ ఏ బ్లడ్ లెవెల్స్లో ఎటువంటి మెటాబోలైట్ లెవెల్స్ అయినా ఒక రేంజ్లో వేరేటట్టు ఉంటుంది. సపోజ్ మీరు వారానికి ఒకసారి చేశారనుకోండి, ఒకరోజు అలా ఉంటాయి, నెక్స్ట్ డే ఇలా ఉంటాయి. సో ఈ వ్యత్యాసం రాకూడదు. దిస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్. ఎవ్రీ డయాలిసిస్ ఈజ్ నాట్ డయాలిసిస్, రైట్? సో దెర్ ఈజ్ సంథింగ్ లైక్ క్వాలిటీ డయాలిసిస్ అనమాట. అంటే మనం వాడే ఫ్లూయిడ్, డయాలిసైట్ అనేది ఏదైతే వాడతామో,
మన ఫిల్టర్స్ ఏదైతే వాడతామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. దగ్గర 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర డయాలిసిస్లో, ఇండియాలో డయాలిసిస్లో 2 రకాలు ఉంటున్నాయి. త్రో అవే ఫిల్టర్స్, అంటే ఒక యూజ్కి ఒకటే ఫిల్టర్ వాడతాం, నెక్స్ట్ టైంకి ఇంకో ఫిల్టర్ కొత్తది తీసుకుంటాం. డిస్పోజబుల్ డయాలిసిస్ దే గివ్ ఏ బెటర్ క్వాలిటీ బికాస్ ఆ ఫిల్టర్స్ అనేది పాడవు. అదే ఇంకోటి రీయూజబుల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆ రీయూజబుల్ ఫిల్టర్స్లో మీకు ఈ క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ అనేది ఉండదు. మీరు టీ చేసే చన్నీ ఉంటుంది, ఆ చన్నీని మీరు 4 సార్లు వాడారనుకోండి ఒక విధంగా ఉంటుంది. అదే 10 సార్లు వాడారనుకోండి సరిగా అవ్వదు కదా. అలానేది కూడా. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అవసరం ముందే స్టార్ట్ చేశారా, అవసరం గత్యంతరం లేక స్టార్ట్ చేశారు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయాలిసిస్ కరెక్ట్గా తీసుకుంటున్నారా, నెంబర్ 3 క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ 3 బాగుందా. ఈ 3 కరెక్ట్గా ఉంటే అమ్మా యూ కెనాట్ డిఫరెన్షియేట్. చాలా మంది నార్మల్గానే కనపడతారు, యాక్టివ్గా ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. యాక్చువల్లీ డయాలసిస్ ప్రాసెస్ ఏంటి సార్? యాక్చువల్లీ మొత్తం బ్లడ్ ఒకవైపు నుంచి బయటకు వచ్చి ఫిల్టర్ అయ్యి మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది. సో దెర్ ఈస్ వన్ ప్లేస్ ఫ్రమ్ వేర్ ద బాడీలో నుంచి ఒక చోట నుంచి మీకు బ్లడ్ తీసుకుంటూ ఉంటుంది. ఆ బ్లడ్ మెషిన్లోకి వెళ్తుంది. ఆ మెషిన్ డయలైజర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంట్లో మల్టిపుల్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ దాంట్లోకి అది వెళ్తూ ఉంటే అది ఫిల్టర్ అవుతుంది. ఈ ఫిల్టర్ అనేది ఒక ఆస్మాటిక్ మెంబ్రేన్ మధ్యలో నుంచి అవుతుంది. మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు, ఒక ఆస్మాటిక్ మెంబ్రేన్ ఉంటుంది, ఈ పక్క బ్లడ్ ఉంటుంది, ఈ పక్క డయాలైజెడ్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఈ బ్లడ్లో ఎక్కువ ఉన్న క్రియాటిన్, బ్లడ్ యూరియా అనేటివి ఈ ఆస్మాటిక్ మెంబ్రేన్ నుంచి ఈ డయాలైజెడ్ ఫ్లూయిడ్లోకి వచ్చేస్తాయి. ఈ డయాలైజెడ్ ఫ్లూయిడ్లో మనం ఏదైతే ఈ బాడీలోకి పంపించాలనుకుంటున్నామో అవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో వీ క్రియేట్ అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ దీస్ 2 థింగ్స్. సో ఈ డయాలైజెడ్ మెంబ్రేన్ కూడా దాని పోరసిటీ ఎలా ఉంటుంది అంటే మనం అనుకునేటివే దీన్ని క్రాస్ అయ్యేటట్టు చూస్తాం, బ్లడ్ సెల్స్ ఇవన్నీ రాకుండా చూసుకుంటాం. సో ఆ విధంగా పోరసిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఈ క్రమంగా ఒక 3 గంటల పాటు ఈ బ్లడ్ని ఈ మెంబ్రేన్ చుట్టూ తిప్పాము అన్న పక్షంలో 3 గంటలు పడుతుంది. 3 గంటలు పడుతుంది. సో దాట్ ఈస్ హీమోడయాలిసిస్ అంటారు. ఇంకోటి ఏంటంటే పెరిటోనియల్ డయాలిసిస్. అదేంటి, కడుపులో మనం వాటర్ పంపించడం, కడుపు మెంబ్రేన్ ఏదైతే, కడుపు సర్ఫేస్ ఏదైతే పెరిటోనియం అని ఉంటుంది, అది ఇట్ యాక్ట్స్ ఎస్ ఏ డయలైజర్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ దిస్ ఫ్లూయిడ్. సో అక్కడ ఆ విధంగా ఆస్మాటిక్ ఈక్విలిబ్రియం స్టార్ట్ అవుతుంది. దాన్ని మళ్ళా తీసేయడం, ఇది తను సొంతగా ఇంట్లో చేసుకునే అవకాశం. నేను ముందు చెప్పింది హాస్పిటల్ రావాలి 3 గంటలు. ఒకప్పుడు పెరిటోనియల్ డయాలిసిస్ చాలా చాలా పాపులర్ అవుతుంది, అందరు ఇంటికాడ చేసుకుంటారు అనుకున్నాం, కానీ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇట్. అవి అంత పాపులర్ కాలేకపోయింది. ఎందుకంటే ప్రతిసారి కష్టంగా ఉండేది, వాళ్ళు అది ఒక 4-5 గంటలు 6 గంటలు పట్టేది చేసుకోవడానికి. సో దే నీడెడ్ సంబడీస్ హెల్ప్. దానికన్నా వారానికి 3 గంటలు వచ్చి ఇక్కడ పడుకుందాంలే అనే అదే పాపులర్గా ఇవ్వడం జరిగింది. రైట్. కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది అని అనడానికి చాలామంది చెప్తుంటారంటే కాళ్ళు ముడుచుల దగ్గర, హీల్ దగ్గర, అదే మన యాంకిల్ బోన్ దగ్గర స్వెల్లింగ్ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే అని చెప్తుంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? కాదండి, అదే యాక్చువల్గా చాలామందికి అదొక అపోహ. ఏంటంటే ఎనీథింగ్ కాళ్ళలో వాపు వస్తే కిడ్నీలో ప్రాబ్లం ఉన్నట్టు. అవును. బేసిక్గా అంటే ఇప్పుడు బాడీ అనేది ఒక డైనమిక్ ప్రాసెస్ అమ్మ. హార్ట్లో బ్లడ్ అనేది ఒక వాస్కులర్ సిస్టంలో ఉంటుంది. ఆ వాస్కులర్ సిస్టంలోంచి కొంచెం ఫ్లూయిడ్ అనేది టిష్యూస్లోకి వెళ్తూ ఉంటుంది, టిష్యూస్లోంచి మళ్ళీ బ్లడ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఆల్ ద టైమ్. ఎక్కడైనా కానీ మన బాడీలో ఇప్పుడు మనం వాన పడింది, భూమిలోకి వెళ్తుంది, మనం పంపు కొడుతున్నాం, మళ్ళీ పైకి మనం ట్యాంక్లో పెట్టుకుంటున్నాం, ట్యాంక్లో వాడేస్తున్నాము, వాడి మళ్ళీ సాయిల్లో కలిపేస్తున్నాము, మళ్ళీ అది ఆవిరి మేఘాలకు వెళ్తుంది. ఈ ప్రాసెస్ ఎలా అయితే ఉందో లాస్ట్కి అల్టిమేట్లీ ఆ వాటర్ ఎలా తిరిగినట్టే మన బాడీలో కూడా వాటర్ మనం ఏదైతే తీసుకున్నామో, ఏదైతే మనం విసర్జించామో యూరిన్ ద్వారా, ఈ మధ్యలో మిగిలిన ఏదైతే వాటర్ ఉంటుందో బాడీలోనే అది సర్క్యులేట్ అయ్యి వేరియస్ కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద బాడీలోకి వెళ్తూ ఉంటుంది. ఆ కంపార్ట్మెంట్స్ ఏమిటి? హార్ట్ ఒకటి కావచ్చు, రక్తనాళాలు ఒకటి కావచ్చు, టిష్యూస్ కావచ్చు, రక్తనాళం బయట ఆర్గన్స్ కావచ్చు, వీటిల్లోకి వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళే క్రమంలో ఈ సైకిల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ వాటర్ రిటెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ సైకిల్లో ప్రాబ్లం ఎక్కడ రావచ్చు? హార్ట్ ఫెయిల్ కావచ్చు, అప్పుడు కూడా వస్తుంది. లంగ్స్లోనూ వాటర్ వస్తుంది, కాళ్ళలోనూ వాటర్ వస్తుంది. లివర్ ప్రాబ్లం రావచ్చు, అప్పుడు కూడా కడుపులో వాటర్ వస్తుంది, కాళ్ళలో వాటర్ వస్తుంది. కిడ్నీలో ప్రాబ్లం రావచ్చు, అప్పుడు బాడీ నిండా వాటర్ వస్తుంది, ఫేస్లో వాటర్ వస్తుంది, కాళ్ళలో వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ రిటెన్షన్ అనేది జరగడానికి
హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంతేగాని కాళ్ళల్లో వాపు వచ్చినంత మాత్రాన కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోవడం తప్పు. చాలామంది అంటూ ఉంటారు పొద్దున్న లేయంగానే నా కళ్ళంతా వాచిపోయినాయండి. పొద్దున్న లేస్తే అందరికీ వాచే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువసేపు పడుకుంటే ఆ వాపు రావడం సహజం. సో అది జబ్బు కింద పరిగణించకూడదు. ఆ విధంగా వాపు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా వాపు వచ్చే అవకాశం ఉంటుంది, అది జబ్బులాగా మనం చూసే అవకాశం లేదు. రైట్. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏ కారణం వల్ల వచ్చిందనేది చూసుకోవాలి, అది మాత్రం నిజం. ఎక్కువ టైం తీసుకున్నానేమో. ఈ ఒక్క ప్రశ్నతో ముగించేస్తాను. జిమ్ చేసి చాలా హెవీ మస్కులర్ బాడీ పెంచాలనుకునే వాళ్ళు చాలా హెవీ ప్రోటీన్ తీసుకుని కొంతమంది సెలబ్రిటీస్ని కూడా చూసాను ఏంటంటే తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో నిజానికి అసలు ఈ జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఎస్పెషలీ మజిల్ పెంచాలని అనుకునేవాళ్ళు, ఇన్ని మీరు చూస్తుంటారు కండలో పెంచడం. సో వీళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి? ఎనీథింగ్ విచ్ ఈస్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్. ఇది న్యాచురల్ కింద కాదు. వాట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద నేచర్, ఎలా అయితే నేచర్ ఇన్ ది డిఫైన్ అయిందో దాని ప్రకారమే ఉంటుంది. ఇదేంటంటే ఇట్ ఈస్ బేసిక్గా నువ్వు హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాకుండా మనం ఎలా కనపడుతున్నాం అనేది ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. ఆర్ యూ హెల్దీ అనే దాని కాకుండా హౌ ఆర్ యూ లుకింగ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. సో నేను సైంటిఫిక్ ఎవిడెన్స్లోకి నేను పోవడం తెలుసుకోవట్లేదు. బట్ ఐ వుడ్ సే వన్ థింగ్, వాట్ ఈస్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్.